వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 11 మనకి లోకస్ నుంచి వస్తుందండి. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. అంటే మనకి ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఫైండ్ అవుట్ చేయడం అండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఏ 2,3 బి 2,-3 అండ్ పిఏ ప్లస్ పీబీ = 8 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఏ 4,0 బి -4,0 అండ్ మాడ్ పిఏ మైనస్ పీబీ = 4 అండి. అంటే మనకి థర్డ్ క్వశ్చన్ వచ్చి ఏ 5,3 బి 3,-2 ఆర్ 2 పాయింట్స్ అయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ పిఏబి ఈజ్ 9 స్క్వేర్ యూనిట్స్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, థర్డ్ క్వశ్చన్. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ రేషియో ఆఫ్ ద డిస్టెన్సెస్ P2 2 పాయింట్స్ ఇచ్చాడండి. రేషియో ఎంత ఇచ్చాడంటే 2:3 ఇచ్చాడండి. అంటే PA:PB 2/3 చేయాలి. క్రాస్ మల్టిప్లై చేసి మనకి డిస్టెన్స్ ఫార్ములా వస్తే సరిపోతుందండి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. 3 పాయింట్స్ ఇచ్చాడండి. అంటే మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు అంటే PA² + PB² = 2PC² అయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ 7x - 7y + 4 = 0 అని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే మనకి ఫిఫ్త్ క్వశ్చన్ మనకి చాలా టైమ్స్ ఇచ్చాడండి మనకి పేపర్లో. అలాగే 2:3 ఒకటి, అదే ఏరియా మీద ప్రాబ్లం ఒకటి. అంటే మనకి కింద నుంచి పైకి క్వశ్చన్స్ బాగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవి క్వశ్చన్ నెంబర్ 11కి సంబంధించి 5 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి వస్తుందండి క్వశ్చన్ ఇది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు ద పాయింట్ 2,3 ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ x² + 3xy - 2y² + 17x - 7y - 11 = 0. ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి వెన్ యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ 45 degrees ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఈజ్ 17x² - 16xy + 17y² = 225 అండి. ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు -1,2 బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ x² + y² + 2x - 4y + 1 = 0 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ 5/6 ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ x² + 2√3xy - y² = 2a² అండి. క్వశ్చన్ నెంబర్ 5 అండి. వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ ఆల్ఫా ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ x cos α + y sin α = p అండి. ఇది మనకి చాలా ఈజీ క్వశ్చన్స్ అండి ఇవి. అంటే మనకు ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉండాలంటే స్మాల్ x స్మాల్ వైలో ఉండాలి. అలాగే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అడిగితే మనకి X వైలో ఉండాలండి. మనకి టేబుల్ వేసుకుని మనం ఫార్ములాస్ రాసుకుంటామండి. ఈ 5 ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 13 అండి. స్ట్రైట్ లైన్స్ నుంచి వస్తుంది. అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పెర్పెండిక్యులర్ టు ద లైన్ మేకింగ్ ఎన్ ఇంటర్సెప్ట్ -4 ఆన్ ద x యాక్సిస్ అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద లైన్ 3x - 4y - 1 = 0 విచ్ ఆర్ ఎట్ ఏ డిస్టెన్స్ 5 units ఫ్రమ్ ద పాయింట్ 3,2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. అలాగే మనకి థర్డ్ క్వశ్చన్ వచ్చి మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ నార్మల్ ఫామ్లోకి మార్చమన్నాడండి. మనకి ఎక్కువగా 3 అడిగితే 4 మార్క్స్కి ఇస్తాడు, 1 అడిగితే 2 మార్క్స్కి ఇస్తాడండి. వాటిలో ఏదోటి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ x/a + y/b = 1 నార్మల్ ఫామ్లో మార్చితే మనకి ఏదైనా పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి p అయితే మనం ఏం ప్రూవ్ చేయాలంటే 1/p² = 1/a² + 1/b² అని ప్రూవ్ చేయాలండి. ఐదో క్వశ్చన్ వచ్చి స్ట్రైట్ లైన్ త్రూ ద పాయింట్ q √3,2 మేక్స్ ఎన్ యాంగిల్ 5/6 with the positive direction of x axis. Straight line intercept the line √3x - y + 8 = 0 at p find the distance of pq find out చేయమన్నాడండి. అంటే మనకి ఎక్కువగా ఇచ్చిన క్వశ్చన్లో వీటిలో 1/p² = 1/a² + 1/b² ఎక్కువగా ఇచ్చాడండి మనకి. అలాగే డిస్టెన్స్ pq డిస్టెన్స్ కూడా మనకి ఎక్కువ టైమ్స్ ఇచ్చిన క్వశ్చన్ అండి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్లో ఈ 5 క్వశ్చన్ చేసుకున్నా మనకు ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 13 స్ట్రైట్ లైన్స్ అండి.
క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఇది కంటిన్యూటీ నుంచి వస్తుంది, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో. ఇఫ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే బై కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, 2 అయితే ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 1 ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ అన్ ఆర్ దాన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అండి. రెండోది వచ్చి ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x బై ఎక్స్ ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, 1 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, 1/2 b square minus a square if x is equal to 0, where a and b are real constants, continuous at x is equal to 0 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి చెక్ ద కంటిన్యూటీ f is given by f of x is equal to x square minus 9 by x square minus 2x minus 3 అండి. if 0 less than x less than 5 if and x not equal to 3, 1.5 అండి if x is equal to 3 at the point x is equal to 3 అండి. చెక్ ద కంటిన్యూటీ క్వశ్చన్ నెంబర్ 5 అండి. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ అట్ 2 అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అండి ఇఫ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2, 0 అయితే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అండి. 2 మైనస్ 8 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 3 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 14కి సంబంధించి ఈ 5 క్వశ్చన్స్లో కంపల్సరీ క్వశ్చన్ గ్యారెంటీగా వస్తుందండి. అంటే మనకి రిపీట్ అయిన క్వశ్చన్స్ మాత్రమే మనం ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుంటామండి. ఇది క్వశ్చన్ నెంబర్ 14 కంటిన్యూటీ. క్వశ్చన్ నెంబర్ 15 అండి. ఇది డిఫరెన్షియేషన్ నుంచి వస్తుంది, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అండి. ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఇస్తాడండి ప్రాబ్లమ్. ఫస్ట్ ది tan 2x sin 2x x ఇంటూ sin x cos స్క్వేర్ x secant 3x అండి. అంటే ఒకవేళ మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ ఇవ్వకపోతే ఎక్కువ ప్రాబ్లం ఇస్తాడండి. ఆ ప్రాబ్లంలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ a ఇంటూ y పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ b హోల్ పవర్ 5 దెన్ షో దట్ y ఇంటూ 5 ఇంటూ y డాష్ ఈజ్ ఈక్వల్ టు y డాష్ హోల్ స్క్వేర్ అండి. తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద dy by dx ఫర్ ద ఫంక్షన్స్ x ఈజ్ ఈక్వల్ టు కాస్ t ప్లస్ a sin t, అలాగే y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ sin t మైనస్ t ఇంటూ కాస్ t అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ కాస్ t ప్లస్ లాగ్ tan t బై 2, y ఈజ్ ఈక్వల్ టు a sin t అండి. ఫైండ్ dy by dx అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి x పవర్ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x మైనస్ y దెన్ షో దట్ dy by dx ఈజ్ ఈక్వల్ టు log x బై 1 ప్లస్ log x హోల్ స్క్వేర్ అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 15 డిఫరెన్షియేషన్ అండి. క్వశ్చన్ నెంబర్ 16 అండి. ఇది టాంజెంట్ అండ్ నార్మల్స్ నుంచి వస్తుంది క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ y పవర్ ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ఎట్ a, a అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి షో దట్ ద టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ theta on the curve x is equal to c tan theta, y sin theta is equal to x minus c cos theta అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి షో దట్ ద లెంత్ ఆఫ్ ద సబ్నార్మల్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఈజ్ ఏ కాన్స్టెంట్ అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద లెంత్స్ ఆఫ్ నార్మల్ అండ్ సబ్ నార్మల్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు a బై 2 ఇంటూ e పవర్ x బై a ప్లస్ e పవర్ మైనస్ x బై a అండి. అలాగే ఫైండ్ ద లెన్స్ ఆఫ్ ద సబ్ టెంజెంట్ అండ్ సబ్ నార్మల్ ఎట్ ఎ పాయింట్ ఆన్ ద కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ సైన్ x బై a అండి. అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కానీ నార్మల్ కానీ, అలాగే ఈక్వేషన్ ఆఫ్ సబ్ నార్మల్ కానీ సబ్ టాంజెంట్ కానీ ఆ ఫార్ములాస్ మీద ఎక్కువ క్వశ్చన్ వస్తుందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 16 టాంజెంట్ అండ్ నార్మల్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 17 అండి. ఇది రేట్ మెజర్ నుంచి వస్తుంది. మనకి ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ ద రేట్ 8 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. హౌ ఫాస్ట్ ఈజ్ ద సర్ఫేస్ ఇంక్రీజింగ్ వెన్ లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఈజ్ 12 సెంటీమీటర్స్ అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఏ కంటైనర్ ఈ ద షేప్ ఆఫ్ ఇన్వర్టెడ్ కోన్ యాజ్ హైట్ 12 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ అట్ ద టాప్ అండి. If it is filled with water at the rate of 12 centimeter cube per second, what is the rate of change in the height of the
వాటర్ లెవెల్ వెన్ ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ 8 సెంటీమీటర్స్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ సో దట్ ఆఫ్టర్ t seconds its distance is s from a fixed point in the line given by f of t is equal to 8t plus t cube అండి. Find the velocity at the time t is equal to 2 seconds అండి. The initial velocity, the acceleration at 2 is equal to t is equal to 2 seconds వద్ద ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి. ద డిస్టెన్స్ టైమ్ ఫార్ములా ఫర్ ద మోషన్ ఆఫ్ పార్టికల్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ గివెన్ బై s is equal to t cube minus 9t square plus 24t minus 18. Find the when where the velocity is 0 అండి. అలాగే the volume of a cube is increasing at the rate of 9 cubic centimeters per second. How fast is the surface area increasing when the length of edge is 10 centimeters అండి. ఇది మనకి కొద్ది రైట్ మెజర్ల ప్రాబ్లమ్స్ మనకంటే ఫార్ములాస్ వస్తే కొద్ది ఈజీగానే ఉంటుందండి, డిఫరెన్షియేషన్ వచ్చి ఉండాలి. కాబట్టి ఈ మొత్తానికి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మీరు ఒక క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ చూస్తే మనకి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారండి. అంటే మనకి 7 చూడాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ మనం చూస్తున్నాం కాబట్టి ఒక 5 క్వశ్చన్స్ మనకి అటెంప్ట్ చేయగలుగుతామండి. 7కి 5 క్వశ్చన్స్. ఈ వీడియో కనుక నచ్చితే కొద్దిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి, అలాగే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.